అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు ఐడెన్ మీడియా. నేను మీ సంగీత. మూవీస్ కోసం అని చెప్పేసి చాలామంది అమ్మాయిలు వారికి తెలియకుండానే ఒక ట్రాప్లో పడడం అనేది జరుగుతుంది. రీసెంట్గా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు అనేది నమోదు కావడం జరిగింది. కాకినాడ నుంచి వెళ్ళి 23 సంవత్సరాల యువతి హైదరాబాద్కు చేరుకొని మంచి సినిమా అవకాశాల కోసము ఎదురు చూస్తున్న సమయంలో కృష్ణనగర్లో స్టే చేస్తున్న దర్శకుడు ఎవరైతే ఉన్నారో శంకర్ అని 25 సంవత్సరాల వ్యక్తి తన వెబ్ సిరీస్లో తనకు అవకాశం ఇస్తాను అని చెప్పేసి అతను ఏం చేశాడు అంటే తన కారులో తీసుకెళ్తున్నప్పుడు కొన్ని అసభ్యకరమైన ఫొటోస్ వీడియోస్ తీసి దానితోని ఆవిడని బ్లాక్మెయిల్ చేసి ఎప్పుడంటే అప్పుడు ఆవిడని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయడము, దాంతోపాటు సోషల్ మీడియాలో పెట్టడము, ఇదంతా కూడా చేయడం. దీనివల్ల ఆవిడ మనస్తాపానికి గురైపోయి వెంటనే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. అయితే దీంట్లో అతనికి ఉండే పనిష్మెంట్స్ ఎలా ఉంటాయి అంటే ముఖ్యంగా అతనికి ఒక 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. దాంతోపాటు ఫైన్ విధించే అవకాశాలు అయితే ఉంటాయి. అతను సోషల్ మీడియాని యూజ్ చేసుకున్నాడు. తర్వాత తన ప్రైవేటు వీడియోస్ ఫొటోస్ అన్నీ కూడా కార్లో తీసినవన్నీ కూడా అతను ఏం చేశాడు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెట్టాడు. కాబట్టి ఐటీ యాక్ట్ కింద కూడా కేసులు నమోదవుతాయి. ఆ కేసులు నమోదైన తర్వాత ఇందులో భారీ స్థాయిలో కూడా కొన్నిసార్లు ఫైన్ అనేది మినిమము 2 lakhs 5 lakhs కూడా, దాంతోపాటు ఇంకా ఎక్కువ భారీ మొత్తంలో కూడా చూస్తే 10 లక్షల వరకు కూడా జరిమానా విధించే అవకాశాలు అయితే చాలా వరకు ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందంటే వారి యొక్క నమ్మకాన్ని వాళ్ళు నమ్మించి మోసం చేసే ప్రయత్నంగానే ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారంటే వాళ్ళకు ఒక ఆశ చూపించడము, నమ్మించడము, తర్వాత మోసం చేయడము, వాళ్ళకు కొన్ని ప్రలోభాలకు గురి చేసేసి వారి యొక్క ప్రైవేట్ వీడియోస్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, అంటే హీరోయిన్ అంటే ఇలాగే ఉండాలి, ఇలా చేయాలి, ఇలా చేస్తే మంచి అవకాశాలు వస్తాయి అని చెప్పేసి వారికి లేనిపోని మాటలన్నీ చెప్పేసి తర్వాత మీ యొక్క ఫిజిక్ ఎలా ఉంటుంది, తర్వాత మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పేసి వారికి నా వెబ్ సిరీస్లో నువ్వే మెయిన్ లీడ్ చేస్తున్నావు, లీడ్ రోలు, కాబట్టి ఇలా ఉంటుంది అని చెప్పేసి నమ్మించి ప్రయత్నాలు చేసి తర్వాత నెక్స్ట్ అంత దారుణమైన ఘాతుకానికి పాల్పడడంతో ఇమీడియట్గా అతని పైన అయితే కేసు ఫైల్ అయ్యింది. కానీ ఇలాంటివన్నీ కూడా చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. ఎన్నిసార్లు ఎంతమంది చెప్తున్నా సరే అన్నోన్ పర్సన్ దగ్గర మన ప్రైవేట్స్ని ఎప్పుడూ కూడా కోల్పోవద్దు. ప్రైవసీని ఎప్పుడైనా సరే మనం మన కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆర్టికల్ 21 ఏమని చెప్తుంది అంటే బలవంతంగా ఎవరు కూడా మీకు సంబంధించిన వీడియోస్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి తీయడానికి లేదు. దాంతోపాటు మీకు తెలియకుండా తీసినా సరే వారిపైన కేసులు అనేది ఫైల్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఏదేమైనా సరే కానీ ఇప్పుడు ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. సోషల్ మీడియా ఎక్కువగా ఉండడం వల్ల తర్వాత దాంట్లో పెడితే వాళ్ళ యొక్క పరువు పోతుందనో, లేకపోతే భయపడతారనో, లేకపోతే నా దగ్గరికి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారనో, ఇలాంటివన్నీ భయపడడానికి వారి యొక్క మానసిక స్థితి పైన కూడా ఇలా చేయడం వల్ల వాళ్ళ భయాందోళనకు గురి, ఎప్పుడు అయ్యో నా విషయాలు అందరికీ తెలిసిపోతాయో, ఏమవుతుందో ఏంటో అని చెప్పేసి కొంతమంది ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెడుతూ ఉంటే కొంతమంది మాత్రం బయటికి చెప్పుకోలేక వారు ప్రాణాలు కూడా కోల్పోయే సిచ్యువేషన్ కూడా వస్తుంది. కాబట్టి సినిమా అవకాశాల కోసం ఎదురు చూడడం తప్పు లేదు, కానీ అది వెళ్ళే విధానం ఒకటి ఉంటుంది. ఎవరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోయి సింగిల్గా వారు చెయ్యమన్న పని చేయడం వల్ల ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఆవిడ కేసు ఫైల్ చేసింది, కానీ అది ఇప్పుడు మళ్ళీ ఐటీ యాక్ట్ కింద వచ్చిన తర్వాత అక్కడ నిజంగానే ఈ అమ్మాయి ఇష్టపూర్వకంగానే ఆ విధంగా ప్రైవేటు ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి ఇవ్వడం జరిగిందా, తర్వాత నెక్స్ట్ ఇలా ప్రలోభ పెట్టాడా, లేదంటే భయపెట్టాడా, లేదంటే ఆశ చూపించాడా, లేదంటే ఇంకేం చేశాడు అని చెప్పేసి ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో మొత్తం పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తారు. చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఎఫ్ఐఆర్ చేస్తారు. చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో మొత్తం చేసిన తర్వాత షార్ట్ షీట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఆ షార్ట్ షీట్ని తీసుకెళ్లేసి కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత అతనికి నేను చెప్పినట్టుగా 5 సంవత్సరాల పాటు జైలు శిక్ష, దాంతోపాటు ఫైన్ విధించే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ముందుగానైతే పోలీసుల దగ్గరికి వచ్చిన ఇన్ఫర్మేషన్ అది కరెక్టా కాదా, ఎవరు తప్పు ఉంది, ఎవరు ఏం చేశారు, ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి, అంటే ఎక్కడో కాకినాడ నుంచి వెళ్ళి ఆ అమ్మాయి 23 సంవత్సరాలు పెట్టేసుకొని నేను ఏదో ఇక్కడ సాధించాలి అని చెప్పేసి వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్న ఇప్పుడున్న సొసైటీలో చాలా వరకు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సరే. ఇది అబ్బాయిల మూవీ దాంట్లో అవకాశాల కోసం అమ్మాయిలు ఎంత అవస్థలు అయితే పడుతున్నారో అబ్బాయిలు కూడా అంతే అవస్థలు పడుతున్నారు.
పడుతున్నారు. కొన్నిసార్లు అబ్బాయిలు కూడా ఇలాంటి లైంగిక దాడులకు కూడా పాపం గురవడం జరుగుతుంది. కానీ వారు చెప్పుకున్నా కూడా ఎవరు నమ్మరు సొసైటీలో. కానీ మా దగ్గర కేసులు వస్తాయి, మేడం ఇలా జరిగింది, వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి, కానీ దాన్ని ప్రొడ్యూస్ చేస్తాము అంటే వాళ్ళకి సంబంధించిన కేసులు ఏమీ ఉండవు. అంటే వారు కేసు ఫైల్ చేయడానికి కూడా నా పైన లైంగిక దాడి జరిగింది అని చెప్పేసి చెప్తే వారికి పలానా సెక్షన్ కింద కేసు ఫైల్ చేయొచ్చు అని చెప్పడానికి లేదు. అది ఓన్లీ మహిళలకు మాత్రమే ఉంది. కాబట్టి రీసెంట్గా గవర్నమెంట్ వాళ్ళు కూడా దీనికోసమని ముందు ఒక స్టెప్ తీసేసుకొని మేల్స్కి కూడా ఒక కమిషన్ని తీసుకురావాలి. వాళ్ళకు కూడా కొన్ని ఇలాంటి దాడులు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా కేసు ఫైల్ చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించాలి అనే నేపథ్యంలో అది ముందుకు తీసుకొచ్చడానికి అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ అది వచ్చినట్టయితే అప్పుడు ఇటు మహిళలకు ఎంతైతే వేధింపులకు గురైపోయి ఇలా సోషల్ ప్లాట్ఫామ్స్ మీద వారి యొక్క ప్రైవేట్ వీడియోస్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి పబ్లిక్ చేసేసి వారి యొక్క పరువును తీసేయడం కానివ్వండి, వారి షేమ్గా ఫీల్ అయ్యే విధంగా చేయడం కానివ్వండి, ఇలాంటివి చేస్తున్నారు. అది అబ్బాయిలకు కూడా వర్తించేలాగా ఒక కమిషన్ అయితే తీసుకురాబోతున్నారు. అది వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఇలాంటి వర్తిస్తాయి. అప్పుడు ఇక్కడ ఏదైతే చట్టాలు ఉన్నాయో అవి కూడా వాళ్ళకు వర్తించే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు వారి పట్ల ఎవరైనా అమానుషంగా బిహేవ్ చేశారనుకోండి, వారి మీద కూడా కేసులు ఫైల్ అవుతాయి, తర్వాత శిక్షలు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదేమైనా సరే కానీ ఇలా మహిళలు ఎక్కువ మంది సినిమాలని అంటే అది రంగుల ప్రపంచం, ఎప్పుడైనా సరే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. కానీ దాంట్లోకి దిగిన తర్వాతనే అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా నష్టపోతున్నారు, ఎలాంటి బాధలు అనుభవిస్తున్నారు, ఏమైపోతున్నారు అనేది చాలా వరకు తెలుస్తుంది. ఎప్పుడైనా సరే ఏ ఫీల్డ్ అయినా సరే దేంట్లోనైనా సరే బ్యాక్ బోన్ అంటే మనకంటూ ఒకరు అందులో ఉంటే తప్ప దాంట్లోకి దిగొద్దు. దాంట్లోకి వెళ్ళాలి అనుకుంటే మనకు తెలిసిన వాళ్ళైనా ఉండాలి అందులో, లేదంటే మనకు దాని గురించి పూర్తిగా ఒక అవగాహన అయినా ఉంటే అప్పుడు మనం ఇలా ఏదైతే ఉంటుందో మనకు సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, మనకు సంబంధించిన డేటా ఏదైనా సరే బయటికి పోకుండా మనం జాగ్రత్త తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏదేమైనా సరే కానీ ఇప్పుడైతే ఆ పోలీస్ స్టేషన్లో కేసు అయితే ఫైల్ అయిపోయింది. ఆ అమ్మాయి కాకినాడ అమ్మాయి డైరెక్టర్ అయిన శంకర్ 25 సంవత్సరాల వ్యక్తి పైన కేసు ఫైల్ చేసింది. అది కనుక ప్రూవ్ అయితే అతనికి 5 ఏళ్ల పాటు జైలు శిక్ష, దాంతోపాటు ఫైన్ విధించే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అమ్మాయిలు బీ కేర్ఫుల్గా ఉండండి. ఎవరు ఎక్కడికి ఒంటరిగా రమ్మన్నా సరే వెళ్లకుండా మీరు జాగ్రత్తలు తీసుకోండి అంతే. అలాగే కార్లో సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా అన్నది కూడా అబ్జర్వ్ చేసుకోండి. వారు ఇలా చెయ్యాలి అంటే మాత్రం చేసే ప్రసక్తే లేదని చెప్పేసి ఖండిగా తేల్చి చెప్పే ప్రయత్నం చెయ్యండి. అంతే తప్పించి అయ్యో వాళ్ళు అడిగారు అని మొహమాటానికి మీరు వెళ్ళారు అంటే ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద మీ యొక్క దృశ్యాలన్నీ కూడా అందరూ చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మత్ జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.